రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 3D స్టాండ్ ఆర్ట్ రంగోలీ ప్రదర్శన ఏర్పాటు చేసి మహిళా విద్యార్థులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. అనంతరం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకురావడం ప్రధాని నరేంద్ర మోదీ ఘనత అని రామచంద్రరావు అన్నారు. దేశంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, మహిళలకు పెద్దపీట వేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. 33% రిజర్వేషన్ మహిళా లోకానికి పెద్ద వరం లాంటిదని పేర్కొన్నారు. నారీ శక్తి వందన అధినియం దాని ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ 33% మహిళలకు పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం, దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని నిజం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో గతంలో 2023లో ఈ చట్టంగా మారినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ ఈరోజు 2029లోనే అమలు పరచాలి అనేటటువంటి రీతిలో రాజ్యాంగ సవరణ కూడా కాబోతా ఉన్నది. అది ఈరోజు రేపు రాజ్యసభలో, ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభలో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతా ఉంది.